సో హాయ్ అండి, గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ నిన్న ఒక రెండు కొత్త టెంప్లెట్స్ అనేవి అప్డేట్ చేసాం. ఏంటి అని అంటే మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓవరాల్గా రిపోర్ట్స్ అనే ఆప్షన్స్లో ఒక టెంప్లెట్ ఏంటి, టెస్ట్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ పీరియడ్ ఎలా చేయాలి, అదేవిధంగా ఇంక్వెస్ట్ రిపోర్ట్ అనేది ఇంగ్లీష్లోనే ఉంటుంది, అదేవిధంగా టెస్ట్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ పీరియడ్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే జస్ట్ దీని మీద క్లిక్ చేసి యూజ్ అనే బటన్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్లో మీరు ఏదైతే ఎంటర్ చేయాలనుకుంటున్నారో వాల్యూస్ ఎంట్రీ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఒక టెస్ట్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ పీరియడ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా టెస్ట్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ పీరియడ్ కూడా చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మీకు లేదు నాకు ఇది అవసరం లేదు అనిపించుకునేటప్పుడు ఇంకా వేరే ఇంకో రిపోర్ట్ ఏంటి అంటే ఇంక్వెస్ట్ రిపోర్ట్ ఒకటి జనరేట్ చేస్తాం. సో ఇంక్వెస్ట్ రిపోర్ట్ మీద రిపోర్ట్స్లో ఇంక్వెస్ట్ రిపోర్ట్ మీద క్లిక్ చేసి ప్రాంప్ట్ మీద క్లిక్ చేసి యూజ్ అనేది క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్లో మీరు డేటా ఫిల్ చేస్తే ఇంగ్లీష్లోనే మీకు మొత్తం ఇంక్వెస్ట్ వస్తుంది. మీరు ఫిల్ చేసేటప్పుడు కూడా ఈచ్ అండ్ ఎవరి కాలంలో ఏం ఫిల్ చేయాలనేది కూడా ఇంగ్లీష్లో మీకు మెన్షన్ చేసి ఉంటుంది. సో చాలా ఈజీగా మీరు చేయొచ్చు అనమాట. దీన్ని బేస్ చేసుకుని చాలా ఈజీగా చేయొచ్చు. ఒక 26 కాలమ్స్ ఇంక్వెస్ట్ని ఇంగ్లీష్లో టైప్ చేయడం అంటే అంత సింపుల్ పని అయితే ఏం కాదు. సో అంత సింప్లిఫైడ్ వర్క్ని మేము క్రియేట్ చేసాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాంప్ట్స్ అనేది క్రియేట్ చేసాం. కేస్ డైరీలో కొత్తగా అట్రాసిటీ కేసు ఒకటి, రేప్ కేసు ఒకటి, అట్ ద సేమ్ టైం ఎక్సైజ్ 379, 337, 324, 307, 300 అంటే మర్డర్ కేసు ఒకటి. సో ఇలా ఇది ఎవరైతే ఇవి యాడ్ చేసాం, ఎవరైతే నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఇది ఒక బెటర్ ఆప్షన్ టూల్ అనమాట. సో ఈ టూల్ని ఎంత ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే అంత మంచి స్టాండర్డ్స్ అయితే మనకి ఇంప్రూవ్ అవుతాయి. ఇది కంప్లీట్లీ కొలాబరేటెడ్ విత్ అంటే దీంట్లో చాట్ జీపీటీ వర్క్ చేస్తుంది. బట్ చాట్ జీపీటీకి దీనికి ఎటువంటి సంబంధం ఉండదు. ఇది ఏంటంటే ఇంటర్నల్గా కనెక్షన్ పెట్టేసి వర్క్ చేస్తుంటుంది. కాబట్టి మీ పర్సనల్గా కావాలంటే పర్సనల్గా యూజ్ చేయొచ్చు, లేదంటే వర్క్ స్పేస్ అంటే కొలాబరేటివ్ వర్క్ స్పేస్లో కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. ఓకే, మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.